1.5 మీటర్లో నార్మల్ పాయింట్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. మనకి ఇక్కడ కస్టమర్ 2 మీటర్స్ ఉంటుందని ఇచ్చారు. బట్ నేను అది చూసుకోకుండా తీసుకున్నాను. ఇంకా నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పానన్నమాట. ఇలా క్లాత్ తక్కువ ఉంది, ఎలా అంటే డ్రెస్ది లైనింగ్ ఆర్ డ్రెస్ క్లాత్ ఏదైనా ఉంటే చూసి అడ్జస్ట్ చేసేయమని చెప్పారనమాట. సో నేనైతే ఇంకా అడ్జస్ట్ చేసేసాను. ఇక్కడ మనకి పాయింట్ లెంత్ వచ్చేసి టోటల్ లెంత్ 39లో మనకి పైన బెల్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో మనకు ఆ పై పార్ట్ -10 చేసేయాలన్నమాట. -10 చేసేస్తే 39 నుంచి 29 వస్తుంది మనకి. ఇక్కడ 29 నుంచి మనకి లెంత్ తీసుకుంటాం కదా. 29 తీసుకున్న తర్వాత కింద మనం ఏదైతే కాళ్ళకి పట్టీలు మలిచి వేసుకుంటాం కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. 2 ఇంచెస్ అంటే 29 + 2 31కి వస్తుంది కదా మనకి. 31 పెట్టేసుకోండి లెంత్ వచ్చేసి. ఇక్కడ మనకి ఈ వెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 10 తీసుకున్నాను. ఇక్కడ 10 తీసేసుకొని ఇలా కొంచెం క్రాస్ ఇచ్చి క్రాస్లో పెట్టేసి కట్ చేసుకున్నాను అనమాట. ఇలా క్రాస్ కటింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి టోటల్ పాయింట్ ఇదైతే వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు మనం బెల్ట్ పార్ట్ అనేది తీసుకుందాం. బెల్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 10 ఇంచెస్ రావాలి. 10 ఇంచెస్ రావాలి. మనకేమో క్లాత్ ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఎంత అయితే ఉందో అంతా తీసేసుకుందాం. మనకి ఇక్కడ 6 వచ్చింది. 6 తీసేసుకొని మనకి ఇక్కడ విడ్త్ వచ్చేసి 6 ఉంది అండ్ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 14 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. 14 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి ఇక్కడ కుర్చీ అనేది రావాలి కదా. కుర్చీ వస్తుంది మనకి ఇటు సైడ్స్కి అటు సైడ్స్కి జాయింట్లు పడతాయి. ప్లస్ మిడిల్లో మనకి బొందే తీస్తాము. ఇట్లా అన్నిటికీ కావాలి కాబట్టి ఇక్కడ నేను 14 అనేది తీసుకున్నాను. 14 తీసుకొని ఇట్లా చుట్టూ కట్ చేసుకొని సమానం చేసుకోండి. సమానం చేసుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఇంకా కావాలి కదా. ఇక్కడ 6 ఇంచెసే వచ్చింది. ఇంకా 4 ఇంచెస్ కావాలి మనకి ఖర్చులతో కలిపి. ఇంకా 5 ఇంచెస్ కావాలి. అరౌండ్ 5 ఇంచెస్ కావాలి మనకి. ఇక్కడ ఇది వచ్చేసి టాప్ అనమాట. ఈ టాప్ మీది బాటమ్ ఇప్పుడు మనం కుడుతున్నది. సో ఇందులో లైనింగ్ అయితే తీసుకున్నాను. నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడా కూడా మిగలలేదు. అందుకని నేను ఇందులో లైనింగ్ పార్ట్ అయితే తీసుకొని ఈ 6 ఇంచెస్ సేమ్ దాని మీదే పెట్టేసి సేమ్ సమానంగా కట్ చేసుకొని ఈ 2 పీసెస్ అయితే నేను జాయింట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ జాయింట్ చేసే వీడియో అనేది నేను మీకు డైరెక్ట్ జాయింట్ చేసిన తర్వాత వీడియో అనేది పెడతాను. ఈ వీడియోలో మీకు ఇది అర్థమవుతుందో అవ్వదు, ఎందుకంటే చాలా జాయింట్స్ అనేవి పడుతున్నాయి మనకి ఇక్కడ. సో మనకి ఇంకొకసారి నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మీకు అర్థమయ్యేలాగా క్లియర్ కట్గా చూపిస్తాను. ఇది మీకు ఎలా అర్థమవుతుందో ఏమో తెలీదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్, మీకు ఐడియా ఉందనుకుంటా ఇప్పటికే. ఈ బెల్ట్ పార్ట్ని మనకి ఇక్కడ జాయింట్స్ వస్తున్నాయి అంతే. జాయింట్ వేసుకొని మనము ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో జాయింట్ పార్ట్ అనేది మనకు మొత్తం ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి ప్యాంట్ క్లాత్ ఎప్పుడైతే తక్కువ వస్తుందో అప్పుడు ఇలా డ్రెస్లో మిగిలిన క్లాత్తో మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. అలా అవుతేనే కస్టమర్ కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు.